Hi students, welcome to ACE Online. EAP సెట్ 2025 ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయబోతున్నారో అలాంటి విద్యార్థులకి మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్. 2025 ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఫిబ్రవరి 19th 2025 నుంచి ప్రతిరోజు కూడా మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి లైవ్ సెక్షన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబోతున్నాం. సో మ్యాథ్స్ అంటే ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏవైతే హై ప్రయారిటీ టాపిక్స్ అనేటువంటిది ఉంటాయో, ఓకే, మీడియం ప్రయారిటీ టాపిక్స్ కావచ్చు, హై ప్రయారిటీ టాపిక్స్ కావచ్చు, వాటి నుంచి ఎక్కువ వెయిటేజ్ని దృష్టిలో పెట్టుకుని వాటికి అనుగుణంగా కొన్ని ఎంసీక్యూస్ని, పీవైక్యూస్ అనేటువంటి వాటిని మన ఛానల్ ద్వారా మీకు లైవ్ సెక్షన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో మ్యాథ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో మెమరీ బేస్డ్ అనేటువంటిది కావచ్చు. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి క్వశ్చన్స్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంటాయి, వీటన్నిటినీ కూడా మనం ఈ లైవ్ సెక్షన్స్లో కవర్ చేయబోతున్నాము అనమాట. నెక్స్ట్ అంతేకాకుండా జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లో, ఓకే, సో జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లో మనం ఈ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి కూడా షార్ట్స్ రూపంలో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అనేటువంటిది డెలివరీ చేయబోతున్నాం అనమాట. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాటికి సంబంధించి షార్ట్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఆల్రెడీ మన ఛానల్లో ఎప్పటి నుంచో షార్ట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ ఈ 2025ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ సో డామ్ షూర్గా ఎగ్జామ్లో ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటిది ఏవైతే ఉంటాయో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని షార్ట్స్ అనేటువంటిది మీకు ప్రతిరోజు కూడా అందించడం అనేటువంటిది జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా మ్యాథ్స్ నుంచి, ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి షార్ట్స్ అనేటువంటిది వస్తాయి. అంతేకాకుండా మన ఛానల్ ద్వారా ఈ కమ్యూనిటీ పోస్ట్లో ప్రతిరోజు కూడా సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని సో నెక్స్ట్ రాబోయేటువంటి క్వశ్చన్స్ ఆ టాపిక్ మీద ఎలా ఉండటానికి పాసిబిలిటీ ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది కూడా పోస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఈ షార్ట్స్లో మెమరీ బేస్డ్గా కావచ్చు, అంటే ఓ మై సర్చ్ గుడ్ యాపిల్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే ఓ మై సర్చ్ గుడ్ యాపిల్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఒక మెమరీ బేస్డ్ షార్ట్ కట్ లాగా. ఓ అంటే ఆక్సాలిక్ యాసిడ్ అని, ఎం అంటే మాలిక్ యాసిడ్ అని, ఎస్ అంటే సక్సినిక్ యాసిడ్ అని, జి అంటే గ్లూటామిక్ యాసిడ్ అని, ఏ అంటే ఎడిపిక్ యాసిడ్ అని. జనరల్గా ఈ ఎడిపిక్ యాసిడ్ ఇలాంటి వాటిని ఎక్కడ వినియోగిస్తారో నైలాన్ 6,6 తయారీలో ఎడిపిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని వినియోగించడం అనేటువంటిది జరుగుతుంది. దానికి హెక్సామిథిలిన్ డైఅమైన్ అనేటువంటి దాన్ని వాడతారో ఆ రెండింటిని కలిపితే మనకి నైలాన్ 6,6 అనేటువంటిది వస్తుంది. దానిలో ఉండేటువంటి ఆ బాండ్నే పెప్టైడ్ బాండ్ అంటారని. అంటే ఇవన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ ముందుంచడం కోసం ఈ షార్ట్స్ని మన ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ అనేటువంటిది చేస్తున్నాం. ముఖ్యంగా డామ్ షూర్గా ఎగ్జామ్లో వచ్చేటువంటి కాన్సెప్ట్స్ నుంచి ఈ షార్ట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మ్యాథ్స్ నుంచి, ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి, సో ఫిజిక్స్లో కావచ్చు, మ్యాథ్స్లో కావచ్చు, వాటిలో కూడా మేజర్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది అంటే మేజర్గా ఎలాంటి కాన్సెప్ట్స్ నుంచి ఇస్తున్నారో వాటిని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేటువంటిది ఉంటాయి. ఆ ఫార్ములా బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా అడుగుతున్నారు, వాటిని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా షార్ట్స్ రూపంలో అందించబోతున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మ్యాథ్స్ని కానీ, ఫిజిక్స్ని కానీ, కెమిస్ట్రీ కానీ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఇక్కడ స్పెసిఫిక్ కలర్స్ అనేటువంటిది కూడా ఇండికేట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో మ్యాథ్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈ ఫ్రేమ్తో వస్తుంది. నెక్స్ట్ ఫిజిక్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే బ్లూ కలర్ ఫ్రేమ్తో, నెక్స్ట్ కెమిస్ట్రీ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇలా గ్రీన్ కలర్ ఫ్రేమ్తో రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కలర్ని బేస్ చేసుకుని నువ్వు ఈజీగా, ఓకే, అంటే నువ్వు దేని మీద అయితే వీక్గా ఉన్నావో ఆ షార్ట్స్లోకి ఈజీగా వెళ్ళడం కోసం ఇక్కడ కలర్ అనేటువంటిది కూడా మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు మనకి ఈ ఎగ్జామ్స్ అనేది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి రాస్తున్నారో యావరేజ్గా తీసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ కంప్లీట్ అవడానికి పట్టేటువంటి సమయం వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ March 20th ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోతాయి. ఓకే, రఫ్లీ
అయితే ఈ మార్చ్ 20 తర్వాత నుంచి మనకి యావరేజ్‌గా ఎంత సమయం అనేటువంటిది ఉంటుందంటే సుమారు 45 రోజులు ఉంటుంది. అయితే ముందుగానే 60 డేస్ ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా ఉండాలి? ఓకే. అంటే 60 డేస్ నుంచి ఎవరైనా లాంగ్ టర్మ్ నుంచి ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు. అలాంటి వాళ్ళు లాస్ట్ 2 మంత్స్‌లో ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా ఉంటే బెటర్ స్కోర్ అనేటువంటిది చేయగలుగుతాం. ఆల్రెడీ మన ఆంధ్రాకి సంబంధించి, తెలంగాణకి సంబంధించి ఏపీ సెట్ డేట్స్ అనేటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది. సో, మీరు తెలంగాణ ఏపీ సెట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో, మే 2 నుంచి 5 మధ్యలో కండక్ట్ అనేటువంటిది చేస్తారు. నెక్స్ట్ ఒక 2 వీక్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆంధ్ర ఎగ్జామ్స్ అనేది ముఖ్యంగా ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటిది జరగబోతున్నాయి. అంటే రఫ్‌లీ ఆంధ్ర వాళ్ళకి తీసుకున్నట్లయితే ఒక 60 డేస్ సమయం అనేటువంటిది ఉంటుంది. అదే తెలంగాణ విద్యార్థులను తీసుకున్నట్లయితే సుమారు ఒక 40-45 రోజుల సమయం అనేటువంటిది ఉంటుంది. ఇద్దరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ 60 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి కాన్సెప్ట్స్‌ని మనం ఎక్కువగా హైలైట్ అనేటువంటిది చేసినట్లయితే సో 80+ స్కోర్ అనేటువంటిది వస్తుంది. 80+ స్కోర్ గనక మీకు వచ్చిందంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి కాలేజీలో ఓకే. అనుకున్నటువంటి స్ట్రీమ్‌లో అంటే ఆ బ్రాంచ్‌లో జాయిన్ అవ్వటానికి ఛాన్సెస్ అనేటువంటిది డెఫినిట్‌గా ఉంటాయన్నమాట. సో 60 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ నెక్స్ట్ 30 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది ఎలా ఉండాలి? నెక్స్ట్ వాటితో పాటుగా 5000 బిలో ర్యాంక్ అనేది రావాలి అంటే మ్యాథ్స్ నుంచి ఎంత స్కోర్ చేయాలి? ఫిజిక్స్ నుంచి ఎంత స్కోర్ చేయాలి? కెమిస్ట్రీ నుంచి ఎంత స్కోర్ చేయాలి? వాటికి రిలేటెడ్ టాపిక్స్ అనేటువంటిది ఏమున్నాయి? సో, వాటిలో ఏ కాన్సెప్ట్స్ మీద అంటే ఎలాంటి ఫార్ములాస్ మీద దృష్టి పెట్టాలి? సో, ఫిజిక్స్ కావచ్చు, లేదంటే మ్యాథ్స్ అనేటువంటిది కావచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీ అనేటువంటిది తీసుకున్నట్లయితే వాటిలో కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి ఏ కాన్సెప్ట్స్‌ని, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఏ కాన్సెప్ట్స్‌ని నెక్స్ట్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఏ కాన్సెప్ట్స్ మీద దృష్టి పెడితే మోస్ట్‌లీ మనం 5000 బిలో ర్యాంక్ అనేటువంటిది అటైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం వీడియోస్ ఫామ్‌లో మన ఛానల్ ద్వారా మీకు అందించబోతున్నాం అనమాట. అంతేకాకుండా ఇప్పుడు చూడండి సో, మ్యాథ్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 80 మార్క్స్‌కి 60+ స్కోర్ అనేటువంటిది షార్ట్ టైమ్‌లో ఎలా చేయాలి? నెక్స్ట్ అదేవిధంగా కెమిస్ట్రీ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో, 40 మార్క్స్‌కి 30+ స్కోర్ అనేటువంటిది షార్ట్ టైమ్‌లో మనకున్నటువంటి ఆ షార్ట్ టైమ్‌లో మార్చ్ 20th నుంచి ఏప్రిల్ 30th వరకు తీసుకున్నట్లయితే లేదు తెలంగాణ వాళ్ళకైతే చాలా తక్కువ టైం ఉంది. ఆంధ్ర వాళ్ళకి ఇంకొంచెం ఓకే. అడిషనల్‌గా ఇంకొక 10 డేస్ అడిషనల్ టైం అనేటువంటిది ఉంది. ముఖ్యంగా ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి సంబంధించి. సో, ఎలా 30+ స్కోర్ అనేది కెమిస్ట్రీలో అలాగే 30+ స్కోర్ అనేటువంటిది ఫిజిక్స్‌లో చేయాలి. సో, వాటికి సంబంధించినటువంటి ఆ ఇంపార్టెంట్ టిప్స్ అనేటువంటిది కూడా మన ఛానల్ ద్వారా మీకు ఆ వీడియో అనేటువంటిది ప్రొవైడ్ చేయబోతున్నాం. ఓకే. నెక్స్ట్ వన్ మరి ఇలాగే మనం ప్రతిరోజు కూడా యూట్యూబ్ లైవ్ సెక్షన్స్‌తో పాటుగా షార్ట్స్ అనేటువంటిది ఉంటాయి. కమ్యూనిటీ పోస్ట్‌లో క్వెషన్స్ అనేటువంటిది పోస్ట్ చేస్తా ఉంటారు. నెక్స్ట్ వాటితో పాటుగా ఫైనల్‌గా మనం ఎగ్జామ్‌కి ముందుకొచ్చేసాం. సో, లాస్ట్ వీక్ ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా ఉండాలి? ఓకేనా? 60 డేస్ ప్రిపరేషను, 30 డేస్ ప్రిపరేషను, లాస్ట్ వీక్ ప్రిపరేషను, 5000 బిలో ర్యాంక్ అనేది రావటానికి ఎలా ప్రిపేర్ అనేటువంటిది అవ్వాలి? 60+ స్కోర్‌ని మ్యాథ్స్‌లో చేయడానికి ఎలా? 30+ స్కోర్ అనేటువంటిది చేయడానికి ఫిజిక్స్‌లోను, కెమిస్ట్రీలోను ఎలా ఉండాలి? ఇవన్నిటితో పాటుగా లాస్ట్ వీక్ టిప్స్ అనేటువంటిది కూడా మన ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట. అంతేకాకుండా మనలో చాలామంది సైన్స్ అంటే ఇప్పుడు ఎంపీసీ అంటే అది చాలా పెద్ద గ్రూపు. ఆర్ట్స్ అంటే చాలా చిన్నది అనే ఒక భావన అనేటువంటిది ఉంటుంది. 10th క్లాస్ తర్వాత ఎంపీసీ చదివే వాళ్ళు చాలా హై రేంజ్‌లో ఉంటారు. తర్వాత ఈ ఆర్ట్స్ గ్రూప్ తీసుకునే వాళ్ళు చాలా లో రేంజ్‌లో ఉంటారు అనేటువంటి ఒక న్యూనతా భావం అనేటువంటిది మన స్టూడెంట్స్‌లో ఎందుకంటే అంత పరిజ్ఞానం ఉండదు కాబట్టి అలా ఉంటుంది. అలా ఏం లేదండి. అందరూ కూడా సమానమే. అయితే సైన్స్‌లోకి నువ్వు నీకు ఆర్ట్స్ అంటే ఇష్టం. కానీ సైన్స్‌లోకి వచ్చావు. వచ్చిన తర్వాత ఈ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ గానీ ఇలాంటి వాటిని కాన్సెప్ట్స్‌ని చూసి నువ్వు భయపడతా ఉంటావు. భయపడాల్సిన అవసరం అనేటువంటిది లేదు. ఎందుకనంటే ఆ సబ్జెక్ట్ మీద మీకున్నటువంటి ఇంట్రెస్ట్‌ని ఇంకా రైజ్ చేయటం కోసం ఓకే. ఆ సబ్జెక్ట్ ఫిజిక్స్ మీద నీకున్నటువంటి భయాన్ని తొలగించడానికి, కెమిస్ట్రీ అంటే ఫార్ములాలే అనుకుంటున్నటువంటి మనం వాటి భయాన్ని తొలగించడానికి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్ అనేటువంటి సిరీస్‌ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే నిత్య జీవితంలో ఫిజిక్స్ అనేటువంటిది ఎక్కడ ఉపయోగిస్తారు? ఓకే. సో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అంశాల్లోనే సో, ఫిజిక్స్ అనేటువంటిది ఎక్కడెక్కడ దాగి ఉంది? మనం ప్రతిరోజు కూడా వాడుతూ ఉంటాం. ఇక్కడ చూడండి. సో, ఈ సపోజ్ మనకి ఇలా గుండ్రంగా ఉన్నటువంటి ఓకే. ఈ షేప్‌లో ఉన్నటువంటి ఒక పూరి అనేటువంటిది ఉంది. ఇలా ఈ షేప్‌లో ఉన్నటువంటి ఒక పూరి ఉంది. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఈ రెండిట్లో కూడా నువ్వు ఏ పూరిని తినటానికి ఇష్టపడతావు? బి అనేటువంటి పూరిని తినటానికి
చూడడానికి ఇష్టపడతావు. ఎందుకని? ఇది అందంగా ఉంది అనమాట. ఎలా వచ్చింది దీనికి అందం అనేది? సిమెట్రీ వలన. కట్ చేస్తే ఇటు హాఫ్ ఈక్వల్‌గా ఉంది. సో, ఇలా అడ్డంగా కట్ చేసిన పైన, కింద ఈక్వల్‌గా ఉంది. అంటే మనం తినేటువంటి వస్తువుకి కూడా ఖచ్చితంగా అందం ఉండాలి. ఓకే. నువ్వు రాసేటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో, పుస్తకం ఏదైతే ఉంటుందో, నువ్వు కూర్చునేటువంటి బెంచ్ ఏదైతే ఉంటుందో, నువ్వు చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో, నువ్వు కూర్చున్నటువంటి ఆ రూమ్ ఏదైతే ఉంటుందో, ప్రతీదీ కూడా సిమెట్రీ అనేటువంటిది ఉండాలి. అంతెందుకు, ఇప్పుడు మీరు మన వీడియోని చూస్తున్నారు కదా. సో, ఇలా కట్ చేస్తే ఇటు హాఫ్ అంటే సిమెట్రీ అనేటువంటిది లేకపోతే అందం అనేటువంటిదే లేదు అనమాట. ఓకే. మోస్ట్లీ ఈ యూనివర్స్‌లో ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఆబ్జెక్ట్స్‌లో మోర్ దాన్ 95% ఆబ్జెక్ట్స్ అనేటువంటిది సిమెట్రీ వల్లనే అందాన్ని ప్రదర్శిస్తా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, సిమెట్రీ లేకపోయినా గానీ అందంగా ఉండేటువంటి వస్తువులు చాలా చాలా తక్కువగా ఉంటాయి. వాటిలో ఒకటే మన ఈ శంకువు అనమాట. ఓకే. ఈ శంకువు అనేటువంటిది తీసుకున్నట్లయితే దీనిలో జరిగేటువంటి హార్మోనిక్స్ అనేటువంటిది, అంటే ఈ ఫిజిక్స్‌లో ఉన్నటువంటి హార్మోనిక్స్ ఫినామినాని మనం ఎంత సింపుల్‌గా డెలివరీ అనేటువంటిది చేశాం. సో, దానిలో దాగి ఉన్నటువంటి ఆ ఫిజిక్స్ అనేటువంటిది ఏంటి? అంతేకాకుండా వేవ్స్ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఆ వేవ్స్‌లో లాంగిట్యూడినల్ వేవ్స్ అని, ట్రాన్స్‌వర్స్ వేవ్స్ అని, సో, ఆ రెండిటిని కూడా నిత్య జీవితంలో ఉన్నటువంటి సైన్స్‌కి లింక్ చేసి ఎలా డెలివరీ అనేటువంటిది చేయొచ్చు. నెక్స్ట్ ఈ మన 'త్రిబుల్ ఆర్' సినిమా అనేటువంటిది వాటిల్లో కావచ్చు, నెక్స్ట్ 'బాహుబలి' మూవీ అనేటువంటిది కావచ్చు, వాటిలో దాగి ఉన్నటువంటి ఫిజిక్స్ కాన్సెప్ట్, ముఖ్యంగా 'మాహిష్మతి రాజ్యం' అనేటువంటిది తీసుకున్నట్లయితే దీనిలో రెజొనెన్స్ అనేటువంటి ఫినామినా ఉంది. ఎక్కడ ఉంది? మనం ప్రతి సీను కూడా చూసుంటాం. అనుష్క అనేటువంటిది పుల్లలేరుతా ఉంటుంటే కట్టప్ప వచ్చి ఏమంటాడు? "ఎందుకమ్మా పుల్లలేరుతున్నావంటే, పిచ్చిదాన్ని అనుకున్నావా?" ఇలాంటి డైలాగ్‌ని ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో పుల్లలేరుతున్నాను కాబట్టి పిచ్చిదాన్ని అనుకుంటున్నావా కట్టప్ప అని అంటాడు. ఓకే. సో, మనం ఇలా కొన్ని సన్నివేశాలు మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని ఎలివేట్ చేసుకొని మనం గుర్తుపెట్టుకుంటా ఉంటాం. కానీ ప్రతి సిట్యుయేషన్‌లో కూడా ఫిజిక్స్ అనేటువంటిది దాగి ఉంది. ఆ దాగి ఉన్నటువంటి ఫిజిక్స్‌ని, నువ్వు కాంప్లికేటెడ్‌గా ఫీల్ అవుతున్నటువంటి ఆ కాన్సెప్ట్స్‌ని మన ఈ వీడియోస్ ద్వారా చాలా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా, కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్‌ని సరళతరం చేసి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ కాన్సెప్ట్స్ అనేటువంటిది డెలివర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అల్లూరి సీతారామరాజు మోస్ట్లీ ఈ 'త్రిబుల్ ఆర్' మూవీలో తీసుకున్నట్లయితే ఈ బాణం యొక్క స్పీడ్‌కి సంబంధించినటువంటిది కావచ్చు, కొమరం భీమ్ పవర్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటిది కావచ్చు, వీటన్నిటిని కూడా ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్ అనేటువంటి సిరీస్‌తో మనం అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మన ఛానల్ ద్వారా అందించడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా మనం సినిమాలు ఎలాంటిది ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా లంచం తీసుకుంటా ఉంటే ఎందుకు మన దేశం అనేటువంటిది ఇలా వెనకబడిపోయింది? సో, వీళ్ళందరూ మారరా? నేను ఖచ్చితంగా పై చదువులకు వెళ్ళిన తర్వాత, ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళిన తర్వాత ఇలాంటి వాటిని నిరోధించాలి అవి ఇవని నువ్వు అనుకుంటా ఉంటావు. సో, అలాంటి టైంలోనే నువ్వు న్యూస్‌లో వచ్చేటువంటి ఆర్టికల్స్‌ని గనక అబ్జర్వ్ చేసినట్లయితే, సో, 10 లక్షలు లంచం తీసుకుంటూ, 500 లంచం తీసుకుంటూ, ₹100 లంచం తీసుకుంటూ దొరికిపోయినటువంటి పలానా ఆఫీసర్ అని మనకి న్యూస్‌లో వస్తా ఉంటుంది. అలా వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో, ఇలాంటి కలర్ బాటిల్స్ అనేటువంటిది పెట్టి ఆ కరెన్సీ అనేటువంటిది పెడతారు. సో, ఆ కరెన్సీ మీ పక్కన పెట్టినటువంటి ఆ కలర్ బాటిల్స్‌లో ఏ కెమికల్ ఉంటుంది? మనం ఇంటర్మీడియేట్‌లో నేర్చుకునేటువంటి కెమికల్స్‌నే వాటిలో వాడతారనమాట. ముఖ్యంగా ఈ యాసిడ్ బేసెస్ అనేటువంటి కాన్సెప్ట్స్‌ని రిలేటెడ్‌గా ఆ ఇండికేటర్స్ అనేటువంటిది ఉంటాయి. అంటే మన ఏసీబీ వాళ్ళు వినియోగించేటువంటి యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఎవరైతే కరప్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని గుర్తించడం కోసం కొన్ని కెమికల్స్‌ని వాడతారు. ఆ కెమికల్స్ ఏంటి? నెక్స్ట్ వన్, మనం ఆపరేషన్స్ ఎలాంటిది చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సర్జికల్ ఆపరేషన్స్, ఇలాంటి మెడికల్ ఆపరేషన్స్ ఏమన్నా చేస్తున్నప్పుడు దానిలో కొన్ని కెమికల్స్‌ని ఎనస్థెటిక్ డ్రగ్స్ లాగా యూజ్ చేస్తా ఉంటారు. క్లోరోఫార్మ్ అనేటువంటిది కానీ, లేదు అంటే ఇంకా కొన్ని అడిషనల్ కెమికల్స్ అనేటువంటిది ఉన్నాయి. క్లోరోఫార్మ్ సన్‌లైట్ ప్రెజెన్స్‌లో ఎలా ఉంటుంది? ఓకే. సో, నార్మల్‌గా వితౌట్ సన్‌లైట్ ప్రెజెన్స్‌లో క్లోరోఫార్మ్ ఎలా ఉంటుంది? నువ్వు ఇంజెక్ట్ చేసే ముందు క్లోరోఫార్మ్ సన్‌లైట్ అనేది తగిలిందా లేదా? ఒకవేళ తగిలితే అది మొదటి ప్రపంచ యుద్ధంలో వినియోగించినటువంటి ఒక పాయిజనస్ కెమికల్ లాగా కన్వర్ట్ అయిపోతుందనమాట. నువ్వు క్లోరోఫార్మ్ అనుకుని వాడికి ఇంజెక్ట్ చేస్తావు. కానీ అది పాయిజన్‌గా మారిపోయిందో లేదో నువ్వు ముందుగా టెస్ట్ చేయాలి. లేకపోతే వాడు చచ్చిపోతాడు. ఓకే. అంటే దీనిలో మన నిత్య జీవితంలో దాగి ఉన్నటువంటి కెమిస్ట్రీ ఏదైతే ఉందో వాటిని కూడా మీకు ఈ సిరీస్ ద్వారా, ముఖ్యంగా కెమిస్ట్రీ ఈజ్ పవర్ఫుల్ అనేటువంటి సిరీస్ ద్వారా మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, మనం వాటర్‌కి సంబంధించి హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ ఉంటుంది కదా, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అని.
దానిలో మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ అనేది తీసుకుంటే సాఫ్ట్ వాటర్ అని, హార్డ్ వాటర్ అని, మళ్ళీ హార్డ్ వాటర్‌ని హార్డ్‌నెస్‌ని బేస్ చేసుకొని టెంపరరీ హార్డ్‌నెస్, పర్మనెంట్ హార్డ్‌నెస్ ఇలా చెప్తా ఉంటాం. సో, ఆ నీటికి ఉన్నటువంటి హార్డ్‌నెస్‌ని ఎలా తొలగిస్తారు? మన ఇండియన్ ఆర్మీ వాటర్‌ని ప్యూరిఫై చేయడానికి ఎలాంటి టెక్నిక్స్‌ని వాడుతుంది? ఆ టెక్నిక్స్‌కి మన ఇంటర్మీడియేట్ కాన్సెప్ట్స్‌కి ఏమన్నా రిలేషన్ అనేటువంటిది ఉందా? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాము అంటే, సో, కెమిస్ట్రీ అంటే నీకున్నటువంటి భయాన్ని తొలగించడానికి ఓకే. అంటే ఇలాంటి అప్లికేషన్ వీడియోస్ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఆక్సిజన్ అనేటువంటిది లేకపోతే మనం ఏ విధంగా అయితే చచ్చిపోతామో, ఒక 2 నిమిషాలు లేదు అంటే కొంతమంది 30 సెకండ్స్ కూడా ఆక్సిజన్ అనేది లేకపోతే ఉండలేనటువంటి ప్లానెట్ మీద మనం ఉన్నాం. ఓకే. ఆక్సిజన్ లేకపోతే ఏ విధంగా అయితే చచ్చిపోతామో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి గాని, లేదంటే రేపు మనం రాయబోతున్నటువంటి ఈఏపీ సెట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నాయో, అలాంటి ఎగ్జామ్‌ని క్రాక్ చేయటానికి కూడా, మంచి స్కోర్ అనేటువంటిది చేయటానికి కూడా ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా వైబ్రేట్ అవుతానే ఉండాలి. ప్రతి అణువు కూడా యాక్టివేట్ అవుతానే ఉండాలి. అలా యాక్టివేట్ కావాలి అంటే ఆక్సిజన్ లేకపోతే మనం ఎలా చచ్చిపోతామో, ఆ అణువులు యాక్టివేట్ గనక కాకపోతే రేపు మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టం అనమాట. అందుకనే ఆ అణువుల్ని ఉత్తేజకర స్థితిలోకి తీసుకురావటానికి, మోస్ట్‌లీ మిమ్మల్ని యాక్టివేట్ చేయటానికి అంటే మన ఛానల్ ద్వారా మోస్ట్‌లీ ప్రతి వీక్ కూడా మీకు మోటివేషనల్ వీడియోస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ అన్నీ కూడా దేనికోసం అంటే రేపు మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని మంచి స్కోర్‌తో మీరనుకున్నటువంటి కాలేజీలో, మీరు అనుకున్నటువంటి బ్రాంచ్‌లో జాయిన్ అవ్వటం కోసమే మన ఏస్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది డిజైన్ చేయటం జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్ అంతేకాకుండా ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో భాగంగా ఫ్రీ మాక్ టెస్ట్‌లు అనేటువంటిది కూడా మీకు కండక్ట్ చేయటం జరుగుతుంది. ఆ మాక్ టెస్ట్‌లు ఏ రోజున ఉంటాయి? దాన్ని ఎలా అటెంప్ట్ చేయాలి? అంటే దానిలో ఎలా అప్లై చేసుకోవాలి? దానికి ఎలా రిజిస్టర్ అవ్వాలి? సో, అన్నీ కూడా మీకు ఫ్రీగానే మాక్ టెస్ట్‌లు అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాం. ఓవరాల్‌గా ఎన్ని మాక్ టెస్ట్‌లు అనేటువంటిది ఉంటాయి. నెక్స్ట్ సింగిల్ సబ్జెక్ట్స్ అనేటువంటిది ఉంటాయి. డ్యూయల్ సబ్జెక్ట్స్ అనేటువంటిది ఉంటాయి. అంటే ఫిజిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇలా డ్యూయల్ సబ్జెక్ట్స్‌తో కూడా మీకు మెన్షన్ చేయటం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఎలా యాక్సెస్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా మీకు సెపరేట్ వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకు రావటం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఏవైతే ఉంటుందో ఆ పేపర్ ఓరియంటేషన్‌లోనే కొన్ని మాక్ టెస్ట్‌లు అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో మన ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్. ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వెబ్‌సైట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దానిలో ఏ రోజున రిజిస్ట్రేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ అనేటువంటిది ఏంటి? ఎలా ఫిల్ చేయాలి? ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని కూడా మన ఛానల్ ద్వారా వీడియోస్ ఫార్మ్‌లో మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి హాల్ టికెట్స్. ఓకే. సో, నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్‌కి ఒక 20 డేస్ ముందు గాని, 2 వీక్స్ ముందు గాని, సో, డిపెండ్స్ అపాన్ ద బోర్డ్ అనమాట. అరౌండ్ ఒక 10 డేస్ నుంచి ముందుగానే మనకి హాల్ టికెట్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏ రోజున లింక్ అనేటువంటిది వస్తుంది. దాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ అనేది చేసుకోవాలి. ఏ రోజున ఎవరు ఏ విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఇలాంటి అనౌన్స్‌మెంట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఆ అలర్ట్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్‌తో పాటు ఎలాంటి వాటిని ఎగ్జామ్‌కి క్యారీ చేయాలి? ముఖ్యంగా ఏ టైప్ ఆఫ్ వాటిని వాళ్ళు అలౌ చేస్తారు ఎగ్జామినేషన్ హాల్‌కి? అంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? డూస్ అండ్ డోంట్స్ అనేటువంటి ఒక వీడియో ద్వారా ఎగ్జామ్‌కెళ్ళేటువంటి విద్యార్థులు ఏ ఓరియెంటెడ్‌లో ఉండాలి అనేటువంటి ఆ అలర్ట్ అనేటువంటిది కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ అనేటువంటిది చేయబోతున్నాం. నెక్స్ట్ వన్. సో, ఎగ్జామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మీరు అటెంప్ట్ చేసేస్తారు. సో, దాని తర్వాత ఎగ్జామ్ తర్వాత ఓకే. ఎగ్జామ్ తర్వాత ఇప్పుడు ఏ ర్యాంక్‌కి అంటే మీకు సపోజ్ ఒక 80 మార్క్స్ అని, 100 మార్క్స్ అని, 110 మార్క్స్ అని, 120 మార్క్స్ అని, 140 అని, 150 ప్లస్ అని, 155 అని ఇలా మార్క్స్‌ని బేస్ చేసుకొని ఇలా వెయిటేజ్‌ని అంటే మీరు రాసినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో కీ అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఫైనల్‌గా మీకు ఇన్ని మార్క్స్ వస్తాయని తెలుస్తుంది కదా! ఇన్ని మార్క్స్‌కి ఎక్కడ అంటే ఎంత ర్యాంక్ అనేది రావటానికి పాసిబిలిటీ ఉంది. సో, 1000 లోపు రావాలి అంటే మోస్ట్‌లీ ర్యాంక్ అనేటువంటిది 1000 లోపు ర్యాంక్ అనేది రావాలి అంటే వెయిటేజ్ నీకు వచ్చేటువంటి మార్క్స్ అనేది ఎన్ని ఉండాలి?
నెక్స్ట్ 5000 బిలో అనేది రావాలంటే ఎన్ని మార్క్స్ అనేటువంటిది రావాలి. 10,000 బిలో అనేటువంటిది ఉండాలంటే ఎన్ని మార్క్స్ అనేది రావాలి. సో మీకు వచ్చినటువంటి మార్క్స్‌ని బట్టి మోస్ట్‌లీ ఆ ర్యాంక్ అనేది కూడా అప్రాక్సిమేట్‌లీ ఎంతొస్తుందో మన ఛానల్ ద్వారా వీడియోస్ అనేటువంటిది రాబోతున్నాయి. అంతేకాకుండా ఏ కాలేజీలో సీట్ అనేటువంటిది రావటానికి పాసిబిలిటీ ఉంది. అంటే టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ తెలంగాణ ఇలాంటి చోట్ల తీసుకున్నట్లయితే టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ కాలేజెస్‌లో ర్యాంక్ రావాలంటే ఏ స్ట్రీమ్‌కి లాస్ట్ టైమ్ ఎంత మార్క్స్‌కి లేదంటే ఎంత ర్యాంక్‌కి సీట్ అనేటువంటిది అలాట్ చేయడం జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని కూడా, అంటే ఎగ్జామ్ అయిపోవటంతోనే మా బాధ్యత అనేటువంటిది తీరిపోలేదు. సో మా ఫ్యాకల్టీ బృందం ద్వారా మళ్ళీ మీకు ఎగ్జామ్ తర్వాత కూడా మీరు ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా మన ఛానల్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అంతేకాకుండా ఏ బ్రాంచ్ అనేటువంటిది తీసుకుంటే ఎలాంటి ఆపర్చునిటీస్ అనేటువంటిది ఉంటాయి. సివిల్ అనేది కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఈ ఎలక్ట్రికల్ అనేటువంటిది కావచ్చు, ఓకే, కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది కావచ్చు. సో చాలామందికి చాలా డౌట్స్ అనేటువంటిది ఉంటాయి. సో ప్రతి బ్రాంచ్‌కి సంబంధించి ఫర్దర్‌గా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్‌గా కావచ్చు, లేదంటే గవర్నమెంట్ సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. సో దేన్ని చూస్ చేసుకుంటే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని త్వరితగతిన చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్‌ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో ఫైనల్‌గా వీటన్నిటి కోసం నువ్వు చేయాల్సిందల్లా జస్ట్ నీ టార్గెట్‌ని సెలెక్ట్ చేసుకో. దానితో పాటు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఎంత స్కోర్ అయితే చేయాలని అనుకుంటున్నావో, ఆ స్కోర్‌ని ఒక వైట్ పేపర్ మీద రాసుకుని నువ్వు మార్నింగ్ లేచిన తర్వాత ప్రతిరోజు దాన్ని చూసే విధంగా నీ ముందు పెట్టుకో. మీ వెనక మేమున్నాం. మేము మా బృందం ద్వారా, మా ఫ్యాకల్టీ బృందం ద్వారా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించేంత వరకు మా సహకారం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సింది జస్ట్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పోస్ట్ చేసేటువంటి వీడియోస్‌ని లైక్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌ని ఎవరైతే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి విద్యార్థులకి షేర్ చేయండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.